హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి స్పైసీగా చికెన్ ముల్కడ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ కర్రీ బిర్యానీ, బగారా రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీని టేస్టీగా మంచి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పసుపు, ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీచువాసన పోయాక చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చి గ్రేవీ కన్సిస్టెన్సీ ఫామ్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ములక్కాయలు కట్ చేసి వేసుకుని కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మొత్తం కలుపుకొని చికెన్కి సరిపడగా 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చికెన్ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలాక చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. స్పైసీ చికెన్ ములక్కడ కర్రీ రెడీ అయిపోయింది. రెసిపీని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.